దయచేసి వేదిక మీద నాయకులందరికీ ఒక చిన్న మనవి, అందరూ లేచి ఒకసారి చేయి చేయి కలిపి సంఘీభావాన్ని పరస్పర మద్దతును తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ గారు, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు అందరూ చేయి చేయి కలిపి, అందరి పార్టీల నాయకులు, వేదిక మీద నాయకులు చేయి చేయి కలిపి పరస్పరంగా మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి నాయకత్వం, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి నాయకత్వం వర్ధిల్లాలి, పార్టీల ఐక్యత వర్ధిల్లాలి, పార్టీల ఐక్యత. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ర్యాంప్ ఒకసారి క్లియర్ చేసుకోండి. అభ్యర్థులు కూడా ప్రజలకి ముఖపరిచయం చేసుకుంటారు. కార్యకర్తలలో ప్రజలారా, చిత్తూరు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా శాసనసభ్యత్వానికి పార్లమెంట్ అభ్యర్థిత్వానికి ఎంపికైనటువంటి శ్రీ గురజాల జగన్మోహన్ గారు, శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు పరిచయ వేదికగా ఈ కార్యక్రమం మారింది. ప్రజలందరూ కూడా ఇద్దరు అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే మరియు ఎంపీ క్యాండిడేట్ గురజాల జగన్మోహన్ గారు, దగ్గుమల్ల ప్రసాదరావు గారు, దయచేసి ప్రజలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని తెలపాలి. గట్టిగా తాడేపల్లి వినిపించాలి. గట్టిగా ఒక్కసారి మరొక్కసారి చప్పట్లు కొట్టి ఇద్దరిని కూడా ఆశీర్వదించాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థి. దయచేసి అందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలికి అఖండ మెజారిటీతో వాళ్ళిద్దరిని గెలిపిస్తామని అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళకి విజయాలు ప్రసాదించే విధంగా ఆశీర్వదించాలి. మాత్రమే ప్లేస్ ఇవ్వండి, ర్యాంప్ క్లియర్ చేయండి. మిగతా వాళ్ళు దయచేసి ర్యాంప్ నుంచి క్లియర్ చేయాలి. దయచేసి ఏమాత్రం ర్యాంప్ క్లియర్ చేయమని చెప్పండి. అభ్యర్థులు మాత్రమే ఉంచండి. దయచేసి వాళ్ళిద్దరికి మాత్రమే ప్లేస్ ఇవ్వండి. దయచేసి మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వాలి. అక్కడున్న కెమెరామెన్స్ కొద్దిగా వెనక్కి రండి. ఇక్కడున్న మీడియా వాళ్ళు కవరేజ్ చేసేలా విధంగా వెనక్కి రావాలి. మీడియా వాళ్ళు దయచేసి వెనక్కి రండి. ఒక్కసారి డ్రోన్ షాట్ కి ఇబ్బంది లేకుండా ఒక్కసారి వెనక్కి రండి. మీడియా వాళ్ళు అభియన్న మీ బృందం ఒక్కసారి వెనక్కి రావాలి. దయచేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మీడియా వాళ్ళు కొద్దిగా వెనక్కి రావాలి.
సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు నియోజకవర్గానికి గురజాల జగన్మోహన్ నాయుడు అనే అభ్యర్థిని పెట్టడం నిర్ణయించినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్క సమావేశంలో కూడా వేలాది మంది ప్రజలు పాల్గొని దీన్ని దిగ్విజయం చేయడం జరుగుతాం. గురజాల జగన్మోహన్ నాయుడు గురించి మీకు అంతా బాగా తెలుసు. యువకుడు, ఉత్సాహవంతుడు, అలాంటి వ్యక్తిని ఇక్కడ నియోజకవర్గానికి ఉంటే ఈ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరూ కూడా తిరుగుపురంలో ఉన్నారు. మీ ఇంటికి ప్రతి ఒక్కరు వస్తారు. ఈనాడు వైసీపీ కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు, క్యాండిడేట్ రావచ్చు. మీరు ఒకటి అడగండి, రాజధాని ఎక్కడ ఉందని అడగండి. ఈరోజు మీరు వచ్చారు కదా, మద్యపాన నిషేధం పెడతామన్నారు, ఎక్కడ పెట్టారని అడగండి. కరెంటు రేటు పెంచారు, ఎందుకు పెంచారని అడగండి. అలాగే భూ ఆక్రమణలు ఎలా చేస్తారో అడగండి. ఆర్టీసీ ఛార్జీలు ఎలా పెరిగాయి అడగండి. రోజు నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. ఈరోజు సామాన్య మానవుడు బతికే పరిస్థితులు లేడు. దీనికి అర్థమేమో అడగండి. అలాగే డీజిల్, పెట్రోల్ రేట్లు రాష్ట్రంలోనే, మన దేశంలోనే ఎక్కువ రేట్లు ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ రేట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎందుకు ఎక్కువ పెట్టారని అడగండి. ఇలా అడగాలంటే చాలా ఉన్నాయి. మీరన్నిటిని ప్రశ్నించగలిగితే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మన ఓటుని సైకిల్ గుర్తు వేసి ఇతర అభ్యర్థుల్ని ఎక్కడ విజయంతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు సార్. తదుపరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గురజాల జగన్మోహన్ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటాను. దయచేసి మహిళలు ఒక్క అరగంట కూర్చోవాలంటమ్మా. దయచేసి ఒక్క హాఫ్ అన్ అవర్. వార్డ్ ఇన్ఛార్జీలు ఇక్కడ స్టేజ్ పైన ఎవరైతే ఉన్నారో వార్డ్ నెంబర్ 12 నుండి 24 దాకా దయచేసి మీరు వెళ్ళి కొద్దిగా కోఆర్డినేట్ చేయాలమ్మా. ముందుగా ఇక్కడ ఇవాళ హాజరైన 12 డివిజన్ నుండి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, నా కుటుంబ సభ్యులైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే స్టేజ్ పై ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్ గారు, మేయర్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గానికి గురజాల జగన్మోహన్ ని ఉమ్మడి అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా, సంతోషంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, యువత కోరుకున్నట్టే తెలుగుదేశం అధినేత ఎన్నుకోబడ్డారు. ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని మీరందరూ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే మొట్టమొదటి స్మార్ట్ సిటీ చేయడమే నా ఏకైక లక్ష్యం. మన చిత్తూరుని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ అంతా ఇంత కాదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హైటెక్ సిటీని కట్టినప్పుడు ఎగతాళి చేసిన పలు రాష్ట్ర నాయకులు ఈరోజు హైదరాబాద్ చూసి గర్వపడుతున్నారు. ఎక్కడా లేని విధంగా
మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసినట్టు ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయరు. నాకు తెలిసి ఈ భారతదేశంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, అది రాత్రి 12 గంటలైనా, అది తుఫాన్ వచ్చినా ఇంకా ఏది వచ్చినా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని, అధికారుల్ని ఆ సమయానికి ఏం జరిగిందో తెలుసుకొని అప్పటికప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టే ఒక గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు. అలాగే నారా లోకేష్, ఈ నారా లోకేష్ అంటే ఒక సంచలనం. యువగలంతో రాష్ట్రమంతా తిరిగి అందరి సమస్యల్ని తెలుసుకొని మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో సూపర్ 6 అని ఒక మేనిఫెస్టోని తయారీ చేశారు. దాంట్లో ముఖ్యంగా మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యత కల్పించారు. మహాశక్తి, ఆ మహాశక్తిలో మహిళలకి ఎన్నో మంచి కార్యక్రమాలను రూపొందించారు. అలాగే మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి మా మేనిఫెస్టోలో అంగీకరించారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఎందుకంటే మహిళలు ఎప్పుడు ఇళ్లలో ఉండి కిచెన్ వరకే పరిమితం అయిపోతున్నారని బాధతో మహిళలు కిచెన్కే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగాలి, వాళ్ళ మొగుళ్ళు బాగుండాలి అంటే గుళ్ళు గోపురాలు, అలాగే ఎంటర్టైన్మెంట్ పార్కులు, మంచి వాతావరణం ఉన్న అన్ని జాగాలకి తిరిగి వచ్చి వారు హ్యాపీగా ఉండాలని ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు. అలాగే త్రాగునీరు, సరే సిటీల్లో అంటే ఇంటి దాకే వస్తుంది, పంచాయతీల్లో గ్రామాల్లో త్రాగునీరు ఎంతో ఇబ్బందికరం. సో ప్రతి ఇంటికి త్రాగునీరు, అదొక మంచి కార్యక్రమం. అలాగే రైతులు, చిత్తూరు నియోజకవర్గంలో మామిడి రైతులు, అలాగే పాడి పరిశ్రమ, ఎన్నో రైతులు ఇబ్బందికరంగా ఉండాలని రైతులకి ఏటా 20,000 రూపాయలు ప్రకటించారు. అలాగే విద్యార్థులకి చదువుకోవడానికి నాడు నేడు అని ఇప్పుడున్న ఒక ముఖ్యమంత్రి పెట్టాడు, కానీ ఆయన కొన్ని స్కూళ్ళకి కలరింగ్ ఇచ్చాడు తప్పితే ఎక్కడా చదువుకునేకి సరైన వ్యవస్థ లేకుండా చేశాడు. సో చదువుకునే విద్యార్థులకి కూడా 15,000 రూపాయలు, అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు, అటువంటి ఒక మంచి కార్యక్రమాల్ని చేపట్టారు. అలాగే యువతకి 20 లక్షల ఉపాధి, నెలకి సంవత్సరానికి 3,000 రూపాయలు. సో యువతకి కూడా మా మేనిఫెస్టోలో ఒక మంచి అవకాశం కల్పించిన మహానాయకుడు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అంటే అది క్యాపిటల్ అనేది 3 అన్నాడు. ఒక ఆయనేమో 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటాడు, ఈయనేమో 3 రాజధానులు అన్నాడు. కానీ రాజధానే కట్టలేనాడు ఇంకొకరి పెళ్లిళ్ళు, ఇంకొకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటారు, ఏమీ చేత కానీ ఒక ముఖ్యమంత్రి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న గౌరవం ఈ ఆంధ్ర రాష్ట్ర రైతులు, మరి ప్రత్యేకంగా గుంటూరు రైతులకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అడిగిన తక్షణం 33,000 ఎకరాలని ఆయన పైన ఉన్న నమ్మకంతో ఆనాడు గుంటూరు రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారు. ఆయన కూడా ఎంతో నమ్మకంతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలపడానికి, అక్కడ మీరు కానీ వెళ్ళి చూస్తే ఎన్ని కట్టడాలు, ఆ రోడ్లు, ఆయన తయారు చేసిన ఒక క్యాపిటల్ని సంపూర్ణంగా కులం పేరుతో ఆపేశాడు. అది అమరావతి కాదు, కమరావతి, అమరావతి కమ్మోళ్ళది అన్నాడు. సో ఏది చేత కానీ ఈ ముఖ్యమంత్రి అన్నిటినీ ఆపేసి ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు. ఇంకొంచెం అటుపోతే బెంగాలే ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్. అందరినీ తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపేసి సిద్ధంగా ఉంటాడు. మీరు ఈసారి కానీ ఏమారితే ఆంధ్ర రాష్ట్రం ఈ ఇండియా మ్యాప్లో కూడా ఉండకుండా పోతుంది.
ఆయనకి కట్టడం ఏది తెలీదు, అమ్మడం ఒకటే బాగా తెలుసు. అమ్ముకుంటూ పోతే వైజాగ్ వచ్చింది. వైజాగ్ తర్వాత ఇంకేముంది? సముద్రమే ఉంది. దాన్ని కూడా అమ్ముతాడు. కాబట్టి మీరందరినీ కోరుకునేది ఒకటే, నాకు ఇక్కడ ఒక 12 వార్డులలో నుండి వచ్చిన ప్రజలు నాయకులు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ లిస్ట్ చదివే టైం లేదు. కాబట్టి ఒకటైతే చెప్పగలుగుతాను, మీరందరూ ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీ, అంటే నేను చిత్తూరు నుండి సిటీకి పోయినా కాబట్టి సిటీలో పలు వ్యాపారాలు చేసి కష్టపడి పైకి వచ్చి మళ్ళీ నేను పుట్టిన నా గడ్డకు వచ్చినా కాబట్టి అటువంటి బెంగళూరు లాంటి ఒక సుందరమైన నగరాన్ని తయారు చేయడానికి ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేశా. కాబట్టి మీరందరూ అవకాశం ఇస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంటుంది. మొట్టమొదటిగా నేను చేసే పని స్మార్ట్ సిటీ, త్రాగునీరు, రోడ్లు, లైట్లు, హాస్పిటల్, అంటే ఇంకా చాలా అడిగారు. వాటన్నిటితో పాటు చిత్తూరుకి ఒక యూనివర్సిటీ తెచ్చే బాధ్యత ఇవాళ మీ అందరి ముందు చెప్తున్నా. అది ఒక తెలుగుదేశం పార్టీ, ఒక గురజాల జగన్మోహన్కే సాధ్యం. ఎందుకంటే బీజేపీతో పొత్తు, జనసేనతో పొత్తు, తెలుగుదేశంకి కలిసి వచ్చే ఈ ఒక్క అంశం మనం ఏదైనా తేవడానికి సాధ్యమైతుంది. అలాగే ఈ చిత్తూరులో కొందరు నాయకులు ఏదేదో చెప్తుంటారు. నేను గుండె సూది లాంటి వాడిని. ఈ స్టేజ్ పైన చూసారా, అందరూ నాయకులు ఈ చిత్తూరుని పరిపాలించిన వాళ్ళందరినీ ఒకే స్టేజ్ పై ఆప్యాయతతో, అనురాగంతో, ఎంతో ఇష్టంగా కూర్చొని కలిసి నవ్వుతున్నారంటే ఇది చిత్తూరు కోరుకునేది. చిత్తూరు ఒక ప్రశాంతమైన నగరం కావాలి అంటే మీ ఓటు ఎవరికి వేయాలి? సైకిల్ కేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరు ఇలాగే కలిసి మెలిసి, ఎలాగైతే వారి అనుభవాలు, ఇక్కడ ఉన్న సీకే బాబు గారు అయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అలాగే మా ఏఎస్ భగవారన్న గారు, వారు ఎంత అనుభవం, వారితో పాటు మా ఎమ్మెల్సీ దొరబాబు అన్న, వారి అనుభవం, చంద్రప్రకాష్ అన్న, వారి అనుభవం, వీరందరి అనుభవంతో పాటు మీరందరూ కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు, మీ అండదండలు నాకు ఎల్లప్పుడూ ఉన్నాయని భావిస్తూ మీరిచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని ఎంత చక్కగా రానున్న 5 ఏళ్లలో పూర్తి చేస్తాననేది మీ అందరి ముందర చెప్తూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సో మీ ఓటు సైకిల్ కి, మీ ఓటు గురజాల జగన్మోహన్ కి. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్న. తదుపరి జనసేన నాయకులు ఆరుని కవిత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జనసేన నాయకులు శ్రీ దయారాం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ చేసిన పరిపాలన మనం చూసాం. ఎక్కడ చూసినా రౌడీజం, అరాచకం, విధ్వంసం, కూల్చివేయటం. కరకట్ట మీద ఉన్న మన ప్రజా వేదికతో స్టార్ట్ అయింది ఈ యొక్క అరాచక పాలన. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆడవాళ్ళకు కానీ, యువతకు కానీ, సామాన్య ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఒక భద్రత లేని సమాజాన్ని మనం సృష్టించి పెట్టాడు. ఈ రోజు మీరు గమనిస్తే లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పిన విధంగా ఎక్కడ కూడా దేశం మొత్తంలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు 3 క్యాపిటల్స్ అనేది. వీడు ఒక పిచ్చి పట్టిన తొక్కులలాగా 3 రాజధానులు అంటాడు. పోనీ ఆ 3 రాజధానులు ఏమైనా డెవలప్ చేశాడంటే దాన్ని ఎలగబెట్టింది ఏం లేదు. అదేవిధంగా ఏ విధంగా అయితే ఉపాధి కల్పనలో పూర్తిగా వైఫల్యమైన ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ రోజు మన చిత్తూరు అతి దగ్గరలో ఒక 2 మెట్రోపాలిటన్ సిటీస్ చాలా దగ్గరగా ఉంది. ఒక పక్క చెన్నై, ఒక పక్క బెంగళూరు ఉంది. మనకి ఈ 5 సంవత్సరాలలో
ఎటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఎటువంటి కారిడార్ని కానీ ఎక్కడ కూడా కనీసం రోడ్లు వేయలేని వాటి దీనస్థితికి దిగరాల్సిన ప్రభుత్వం ఇది. చిత్తూరు ప్రజలందరూ మేలుకొని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యేదానికి తోడ్పడాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. తదుపరి మాజీ ఎమ్మెల్సీ శ్రీ దొరబాబు గారిని తమ సందేశాన్ని తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు 12వ వార్డు నుంచి 24వ వార్డు వరకు ఇచ్చేసిన సోదరిమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చేసినప్పుడు మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా జైలు గోడ సాక్షిగా మరి పొత్తుకు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడాలని దానికి ఈ రోజు ఆయనకి హ్యాట్రిక్ మనం అందరూ కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేకాదు, ఒక 2 సీట్లు తగ్గినా, బీజేపీకి 2 సీట్లు ఇచ్చినా మళ్ళీ ఈ పొత్తుని సక్రమంగా చేసిన దానికి మరి అమిత్ షా గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాదు, ఈ రోజు చిత్తూరుకి పర్మనెంట్ గా నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ జలాశయం ద్వారా పర్మనెంట్ గా నీళ్లు ఇచ్చారు. అదేవిధంగా సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ రోజు అమృత్ స్కీమ్ లో నుంచి 250 కోట్లు తీసుకుని వచ్చి అన్ని ట్యాంకులు ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చాలనే ఉద్దేశంతో ఆమె కూడా చేశారు. అదేవిధంగా 3500 టిట్కో ఇండ్లు ఈ రోజు పూణేపల్లిలో కట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. కేవలం రంగులేసేదానికి మాత్రం వాళ్ళు చేసుకొని దాన్ని ఆపడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే జగన్మోహన్ అయినాక తప్పకుండా టిట్కో ఇండ్లందరికీ ఆ రోజు ఎవరికైతే ఇచ్చారో, ఎవరైతే డబ్బులు కట్టించుకున్నారో వాళ్ళకందరికీ ఇచ్చేదానికి మేమందరం కూడా సాయశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళకందరికీ ఇచ్చే అవకాశం తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ రోడ్డు ఇప్పుడు ఈ ఫారెస్ట్ రోడ్ వచ్చింది, దానికి కూడా లోకేష్ గారు 3.5 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఆపేసింది. మరి ఈ విధంగా డెవలప్మెంట్ ఏదైతే చేస్తారో అన్ని కూడా ఆపిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇక్కడ కూడా మీరు పోయేటప్పుడు చూడొచ్చు బీసీ భవన్. ఆ బీసీ భవన్ కూడా నేను ఒక కమిటీ మెంబర్ గా ఉండి దాన్ని శాంక్షన్ చేపించి పేదవాళ్ళు చదువుకునే దానికి స్టడీ సర్కిల్ కడితే దాన్ని కూడా ఆపేశారు. అందువల్ల ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తప్పకుండా ఎంపీ ఆస్పిరెంట్ కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ అందరూ కూడా సాయశక్తుల కృషి చేసి ఈ టౌన్ లో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే గారిని మెల్లిగా కూడా మాట్లాడమనండి. తదుపరి బాబు గారు మాజీ మేయర్ నగర అధ్యక్షులు కడారి హేమలత గారిని తమ సందేశం తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలకి అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా మహిళలందరూ కూడా ఆల్రెడీ మనం అంతా డిసైడ్ అయిపోయినాం, ఈసారి మన ఓటు సైకిల్ గుర్తుకే అని. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనందరికీ ఒక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మనందరికీ ఒక సామెత తెలుసు, తల్లికి కూడు పెట్టినోడు పిన్నికి పట్టు చీర పెట్టాడంట. అంటే అందరికీ అర్థమైంది కదక్క. ఇంట్లో తల్లి చెల్లిని ఆదరించలేని వాడు మన మహిళలకి ఏ రకంగా గౌరవం ఇస్తాడు, మనకి ఏ రకంగా భద్రత ఇస్తాడు, ఏ రకంగా రక్షణ కల్పిస్తాడు అనేది ఆ ఒక్క విషయం మనం అందరం ఆలోచిస్తే మనందరి ఓటు సైకిల్ గుర్తు పైనే పోతుంది. ఆ బటన్ దగ్గరే మనం వేస్తాం. అన్ని విషయాల్లో మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న అన్ని సంక్షేమ పథకాలు, చంద్రన్న బీమా కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, రేషన్ టైంకి వచ్చేది ప్రతి ఒక్కటి. ఈ రోజు చెత్తకు కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు, అలాగే బస్ ఛార్జీలు 3 సార్లు పెంచారు.
మనమందరం ఈ రోజు బతుకు ఎంత భారంగా లాక్కొస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అందరూ ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మనం అందరం బాగుంటాము, అందరం సంతోషంగా ఉంటాము. మన కుటుంబం కూడా ముఖ్యంగా ఈ రోజు పింఛన్ తీసుకునే ప్రతి కుటుంబం కూడా సాయంకాలం అయితే ఒక లైట్ ఒక ఫ్యాన్ వేసుకోవాలంటే ఎంతగా ఆలోచిస్తున్నాం. ఎక్కడ కరెంటు బిల్లు పెరిగిపోతుందో, ఎక్కడ రేషన్ కార్డు కట్ చేసేస్తారో అని ఆలోచిస్తున్నామా లేదక్క? ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ముందు రోజుల్లో ఉండకూడదు. మన ఖర్చులతో మనం సంతోషంగా ఉండాలి అంటే అది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అనేది మీరందరూ కూడా ఆలోచించి ఆ రోజు తప్పకుండా ఇక్కడుండే ప్రతి ఒక్కరూ, మీరు మీ పక్కింటి వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. ఆయన మళ్ళీ అక్కడ గెలవాలంటే ఇక్కడ మన చిత్తూరు నియోజకవర్గంలో జీజేఎం గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. తదుపరి పవిత్రన్, తరుణ్ కుమార్, బాలమురుగన్, అరుణ్ కుమార్, నవీన్ కుమార్, రాజేష్, సాయి కిరణ్, సురేష్, జీవ, ఈశ్వంత్, జీవరత్నం, ధనుష్, విజయ్, లోకరాజ్, ప్రవీణ్ కుమార్, కలయ్ కుమార్, ప్రకాష్ రాజ్, దినేష్ మణి, భారతి కుమార్, సెల్వరాయ్, రాజా, జయసుందరం, ఆరుముఖం, యేసు, రాజగోపాల్, కరియప్ప, శివలింగం, మహేంద్రన్, మోహన్ దాస్. కొందరు అక్కడ పెట్టేస్తున్నా. కొందరు ఇక్కడ, కొందరు అక్కడ. కొందరి పక్కన, కొందరి పక్కన. ధన్యవాదాలు అందరికీ. ఇలాంటి పనులు చేయడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. వచ్చి వారి సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించుకుంటారు. జై హింద్. భోజనం దగ్గర గ్యాలరీస్ ఓపెన్ చేయాలి, భోజనం కౌంటర్స్ ఓపెన్ చేయాల్సిన భోజనం కౌంటర్స్ ఓపెన్ చేయాల్సిందిగా ఫుడ్ కమిటీ వాళ్ళని కోరుకుంటున్నాం. దయచేసి భోజనాలు ప్రారంభించాల్సిందిగా ఫుడ్ కమిటీ వాళ్ళని కోరుకుంటున్నాం. భోజనానికి అందరూ కూడా కుడివైపు ఉన్నటువంటి వేదిక కుడివైపు ఉన్నటువంటి భోజన కౌంటర్స్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ ముక్కు కలయిక తర్వాత మొట్టమొదటిసారిగా రామ్మూర్తి
ఈరోజు ఈ సభ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అన్ని పార్టీలు బీజేపీ ఈ మూడు పార్టీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో వేల నుంచి ఇక్కడ ఈ సభకు హాజరు కావడం మీరు ఎట్లా చూస్తారు ఇవన్నీ కూడా? అలాగే మా కూటమి చూశారుగా స్టేజ్ పైన అందరూ ఎంత కలివిడిగా మేమందరూ కలిసిమెలిసి 50 ఏళ్ళ చరిత్ర చిత్తూరు అందరూ నాయకులు ఇక్కడే ఉన్నాం. కావున మా పార్టీ ఎంత బలంగా ఉంది అనేది ఒకటే ముఖ్య అంశం. ప్రజలు వచ్చే మెజారిటీని బట్టి చిత్తూరు నియోజకవర్గానికి కావాల్సిన నిధులు సమకూర్చుకునే పనులు పడిపోయినారు. చెప్పండి ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జగన్మోహన్ గారు, గురజాల గారు సమావేశం ఏర్పాటు చేయడం, సుమారు 7-8 వేల మంది కూడా ఇక్కడ చేరడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఇది కూడా టీడీపీకి నాంది అనేసి మేము గమ్మున ఉండేదంటే మా కార్యకర్తలంతా కూడా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తూ మనిషిని కలుసుకుంటూ 3 పార్టీలు కలిసి ఎక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఎంపీ అభ్యర్థి కానీ గెలిచి వచ్చేదాన్ని కృషి చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మాజీ మంత్రి దొరబాబు చెప్పండి ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గం డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి ఛాన్సెస్ వచ్చింది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి, ప్రతి వీధికి లైట్లు వేసింది కానీ, కాలువలు చేసింది కానీ, రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మంచినీళ్ళు ఇస్తామని ప్రామిస్ చేసి 250 కోట్లతో అభివృద్ధి స్కీమ్లో నీళ్లు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేదానికి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ ఫారెస్ట్ రోడ్లో కానీ మరి లోకేష్ బాబు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉంటే 3.5 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని చేసేదానికి కూడా వీళ్ళకు బొగిసలేదు. అదే మరి చిట్కో ఇంకా 3500 ఇళ్ళు అర్బన్ మంత్రిగా వెంకయ్య నాయుడు గారు ఉంటే మన సత్యప్రభ గారు తీసుకుని వస్తే దాన్ని కట్టితే రంగులు వేసేదానికి కూడా వాళ్ళకి చేత కాకుండా వాళ్ళ రంగులు వేసి ఈ రోజు కూడా ఓపెన్ చేయకుండా చేశారంటే ఎంతమంది డబ్బులు కట్టారు? 500, 5, 50,000, ₹1,00,000 కట్టిన వాళ్ళు వడ్డీలు తెచ్చి కడితే దాన్ని చేయించేది కూడా లేకుండా పోయింది. దాన్ని తప్పకుండా జగన్మోహన్ ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అభ్యర్థి ఎంపీ అవుతాడు. ఈ రోజు తప్పకుండా దాన్ని అన్ని చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంతోషకరమైన దినం. ఈరోజు బీజేపీ పార్టీలోకి తెలుగుదేశం ఎన్డీఏ అలయన్స్లోకి తెలుగుదేశం పార్టీ ఆహ్వానింపబడింది. చంద్రబాబు గారి చాకచక్యంతో, చంద్రబాబు గారి రాజనీతిజ్ఞతో ఈరోజు ఎన్డీఏలోకి మనం చెప్పినట్టుగా తక్కువ సీట్లతో వాళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళ మద్దతు చూరగొనడం జరిగింది. ఇక ఆత్మస్థైర్యం ఎక్కువైంది కార్యకర్తలకు కూడా. ఈరోజు ఎలక్షన్లో ఎలాంటి అవాంతరాలైనా, ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మోడీ ఆధ్వర్యంలో స్థిరమైన ప్రభుత్వం మళ్ళా రాబోతుంది. 370 ఆర్టికల్ రద్దు చేసి, అలాగే త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లింల మన్నను చూరగొన్నారు మోడీ గారు. అలాగే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి హిందువుల మనసు కూడా చూరగొన్నారు. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మోడీ, చంద్రబాబు గారు చాలా అవసరం ఖచ్చితంగా ఈరోజు. అలాగే ఈ పాత్రలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి త్యాగం మరవలేంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు అలాట్ చేసిన 3 సీట్లు కూడా ఆయన బీజేపీకి ఇచ్చి, ఒక ఎంపీ సీట్లు కూడా బీజేపీకి ఇచ్చి రాష్ట్రం ఈరోజు ఇబ్బంది పడకుండా ఈ అరాచక పాలన నుంచి విముక్తి పొందిన ఒకే ఒక్క ఉద్దేశంతో త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పవాళ్ళు. ఈ విధంగా నేను కూడా టికెట్ ఆస్పైర్ చేశాను. నాకు కూడా కొంత అసంతృప్తి ఉంది ఖచ్చితంగా. కానీ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బంది పడకూడదు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు అందరూ కాంప్రమైజ్ అయ్యి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడానికి మేమందరం కృషి చేస్తాం. ఈరోజు ఏర్పాటైన ఈ సభలో వచ్చిన జనాలను చూస్తే దాదాపు 7,000 మంది పైగా వచ్చారు. ఖచ్చితంగా పార్టీ విజయం ఈ రోజే డిక్లేర్ అయినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము గ్రౌండ్ లెవెల్లో ఇంకా కష్టపడి పనిచేసి ఈ విజయాన్ని పోగొట్టుకోకుండా ఈ విజయాన్ని కాపాడుతామని, ఈ విజయం ఖచ్చితంగా మమ్మల్ని వరిస్తామని ఆశిస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.